ఏ వాణి, నా షర్ట్ అది కనపడటం లేదు. పైన ఆరేసానా, వెళ్ళి తెచ్చుకో. పైకా ఇలా అర్థం నగరంగా నా బాడీ చూసి ఎవరైనా మోసపడితే? ఏమిటి, నీ బాడీని చూసి ఎవరు మోసపడరు? వెళ్ళు వెళ్ళు. పుస్తకం చేతిలో ఉంటే చాలు, ప్రపంచాన్ని మర్చిపోతుంది. ఈ రోజు తాడో పేడో తేలిపోవలసింది. నువ్విలా లెక్కలు డొక్కలు అని కూర్చుంటే నేను రెక్కలు మొక్కలు చేసుకోలేను. 1,00,000 రూపాయలు కట్నం ఇస్తామని వాళ్ళు ఉత్తరాల మీద ఉత్తరాలు రాస్తుంటే నువ్వు ఇంకా ఆలోచిస్తావేమిట్రా? ఇదిగో మాట్లాడద్దు. ఈ సంబంధం నేను ఖాయం చేస్తాను, నువ్వేం మాట్లాడద్దు. బోడి లక్ష నాకు లెక్కటే. రోజు ఈ చేతితో లక్షలు ఇస్తూ ఉంటాను, పుచ్చుకుంటూ ఉంటాను బ్యాంకులో. అయినా లక్ష అంటే అంతే. ఒకసారి ఇంటి ఫర్నిచర్ కొంటే అయిపోయా ఉష్కాకి. కాబట్టి 1,00,000 కంటే ఎక్కువ వచ్చే ఉపాయం ఒకటి చెప్తాను నేను. 1,00,000 కంటే ఎక్కువ? హైందవని అమ్మాయి తెలుసా నీకు? గుర్తుంది. ఆ అమ్మాయిని మర్చిపోతానా? ఆ అమ్మాయికి 2,000 రూపాయలు జీతం. బోడి 2,000? 1,00,000 కంటే ఎక్కువ? అక్కడే దొరుకుతుంటున్నావు నువ్వు. నేను చెప్పేది పూర్తిగా విను. ఆ అమ్మాయికి నెలకి 2,000 రూపాయలు జీతం, అంటే సంవత్సరానికి 24,000 రూపాయలు. ఆ అమ్మాయి కనీసం 30 సంవత్సరాలు చదివిస్తుంది. 30 × 24 అంటే 7 లక్షల చిల్లర అయింది. దీనికి మామూలు వడ్డీ 1 రూపాయి వడ్డీ కట్టుకో. ఎంత అయింది ఈ డబ్బుకి? అదో 7 లక్షల చిల్లర అయింది. అంటే మొత్తం 14 లక్షల చిల్లర అయింది. కూర్చో. ఇది కాకుండా హైందవ్ మన ఇంటికి వస్తుంది కదా, పని మనిషి ఖర్చు లేదు. ఇది కాకుండా కరువు బత్యం అని, రిటైర్మెంట్ తర్వాత పెన్షన్ అని, ఇంకా ఏవో గ్రాట్యుటీ నా బొంద చాలా ఉన్నాయి. అదొక 10 లక్షల దాకా వస్తుంది. ఈ 10 ఆ 10 వేసుకుంటే హీనపక్షం 20 లక్షలు మనకు గుర్తుంది. 20 లక్షలు తీసుకుని హైందవం చేసుకోవడం లాభసాట, 1,00,000 రూపాయలు తీసుకుని ఆ కుంటిదాన్ని చేసుకోవడం లాభసాట. నువ్వు ఆలోచించు. అమ్మో, 30 సంవత్సరాలకి 20 లక్షల జీతం అంతా మనకే ఇస్తుందా? జీతం అంతా ఆ జీతం మనకే ఇస్తుంది, ఇంకెవరికి ఇస్తుంది? పైగా ఆ పిల్ల నేనంటే మోసపడుతుంది. ఆ అమ్మాయికి ఉన్నదల్లా ఒకే ఒక సమస్య, ముసలి తల్లిదండ్రులు. వాళ్ళని తనతో ఉండనివ్వాలి అంటోంది. నేను సరేలే అన్నాను. చిచ్చి, ఇవాళ వారు ఇంట్లో ఉంటే పొద్దుస్తమానం ఖర్చులే, అది కాకుండా తగాదాలు అవి. ఆ మాత్రం ఆలోచన లేదనుకుంటున్నావా? ఈ ధనం కొనకి వాళ్ళకి కాఫీ టిఫిన్ లేవు. మధ్యాహ్నం భోజనంలోకి ఒకే ఒక కూర, మజ్జిగ లేకపోతే చారు. ఇక రాత్రికి ఉప్పు పిండి, అందులో నంచుకోవడానికి ఒక నిమ్మకాయ బద్ద. ఇక ప్రతి సంక్రాంతికి మామూలు ధరలో ఒక జత బట్టలు. ముసలాళ్ళు ఇంకెంతకాలం బతుకుతారంటావు? ఈ కండిషన్లన్నిటికీ వాళ్ళు ఒప్పుకున్నట్టేనా? ఆడపిల్లని కన్న వాళ్ళు అంగీకరించక చస్తారా? ఓరి మా నాయనే, ఎంత గొప్ప బుర్రా నీది. నేనేమో అనుకున్నాను గాని అమ్మో అమ్మో, ఎన్ని లెక్కలు కట్టావు. మరి ఏమిటనుకున్నావు? ఇంకా సందేహం ఎందుకు? మరి హైందవ తల్లిదండ్రులు చెప్పి పెళ్లికి ఏర్పాట్లు చేయించేనా? చేసి ఇంకా ఆలస్యం చేస్తే ఇప్పుడు నీకొచ్చిన ఆలోచన ఇంకెవరికైనా రావచ్చు. అవునవును, త్వరగా వెళ్ళా పెళ్లి ఏర్పాట్లు. నా బంగారు కొండ గౌరీ మాయ సలిలాల మంగళసూత్ర ధారణ కానివ్వండి. కాఫీ తీసుకో మావా. దేవుడమ్మా, తలకి నూనె రాసి మాలిష్ చేయవే. నమస్కారం అండి. ఎవరు మీరు? ఈ ఇంట్లో అద్దెకి ఒక పెద్ద పోర్షన్ ఖాళీగా ఉందని విన్నాం. అవునుంది. మీది పెద్ద ఫ్యామిలీయా? పెద్ద ఫ్యామిలీ అంటే పెద్దది కాదనుకోండి. ఈ మధ్యనే మా ఇద్దరికి పెళ్ళయింది. వాళ్ళ కుటుంబం కూడా మాతోనే ఉంటుంది. ఓ ఉండొచ్చు, కానీ అద్దె మాత్రం 1వ తారీఖు సాయంత్రానికల్లా టెన్షన్ గా ఇచ్చేయాలి. మేము కరెక్ట్ గా ఇస్తామండి, మీరే టెన్షన్ గా పుచ్చేసుకోవాలి. ఇంట్లో రేడియోలు లౌడ్ స్పీకర్ లో పెట్టకూడదు. అదే అలాంటి వాళ్ళు ఏమండి మా ఇంట్లో? పందుల్ని కుక్కల్ని అస్సలు పెంచకూడదు. చిచ్చి, మాకు అలవాటే లేదండి. అవును, మీరు వెజిటేరియన్సా నాన్ వెజిటేరియన్సా? మీరు ఎలా అనుకుంటే అదే మేము. నాన్ వెజిటేరియన్సే కావాలి. అదే మేము. ఇంతకీ అద్దెంతో చెప్పారు కదా? నాకేం తెలుసు, ఓనర్ని అడగండి. అంటే మీరు ఇంటి ఓనర్ కదా? అదే కాదండి, నేను ఈ పోర్షన్ లో ఉంటున్నాను. అయితే నా పక్క పోర్షన్ లో ఉండే వాళ్ళు ఎటెండాలో తెలుసుకోవాలి కదండి, అందుకోసం వివరాలు ఆ అడిగాను. విషయం ముందే చెప్పచ్చు కదా. ఇంతకీ అసలు ఓనర్ ఉన్నాడా లేడా? ఓనర్ గారు పైన పిల్లలకి పాఠాలు చెప్తుంటాడు. వెళ్ళండి. దేవుడమ్మా, ఏ నీళ్ళు రెడీనా? నను భవదీయ దాసుని మనంబున నెయ్యపు కింకబూని తోచిన అది నాకు మన్ననయా
చెల్బగు నీ పద పల్లవంబు మత్తను పులకాగ్రకంఠ కవితానము తాకి నొచ్చెనంచునేననియద అల్కమానవు కదా ఇకనైన నరాళ కుంతలా. మాస్టర్ గారు ఎవరు వచ్చారు? ఎవరది? ఈ ఇంటి ఓనర్ గారు నేనే. మీరా? నమస్కారం మాస్టారు. మీరు పిల్లలకి పాఠాలు చెప్తున్నారా లేక పద్యాలు చదువుతున్నారా? పద్యాలు చదువుతూ పాఠాలు చెప్తున్నాను బాబు. అలాగే మాస్టారు. ఇప్పుడు ఇది ఏ విషయం అండి? కనిపించడం లేదా? శ్రీకృష్ణ అవతారం. ఓహో. పిల్లలకి పారిజాతాపహరణం పాఠం చెప్తున్నాను. ఏ రోజు పాఠానికి తగినట్టుగా ఆ రోజు వేషం వేసుకు చెప్తే పసిపిల్లలకి పాఠాలు బాగా అర్థమవుతాయి. నిన్న మీరు వచ్చుంటే జాంబవంతుడు వేషం చూసేవారు. మొన్న వచ్చుంటే పులి వేషం. రేపు వస్తే రావణాసురుడు. ఆహా, మా రోజుల్లో ఇలాంటి మాస్టర్లు ఉంటే పాఠాలు మాకు ఎంత బాగా అర్థమయ్యాయో. ప్రత్యక్ష పురాణం అన్నమాట. అవును, పిల్లలకి అక్షరాలు చూస్తే ఏమర్థం అవుతుంది, ఆకారాలు చూడాలి. అందుకనే ఈ వేషాలు వేస్తున్నాను. సరే, మీరెంతమంది? తక్కువ మందేనండి. చిన్న పెద్ద కలిసి ఒక 8 మంది ఉంటాం. నాకు అభ్యంతరం లేదు. అద్దెంత ఇస్తారు? అదే అండి, ఒక 400 వరకు. 400? నరుడా, నీకు బుద్ధి లేదు. వచ్చే జీతం అంతా అద్దెలకే ఇచ్చేస్తే మీరేం తింటారు? 200 ఇవ్వండి. ఈ ఇంటిని అద్దెలకిచ్చి వాటి మీద బతకడం నా ఉద్దేశం కాదు. అవసరంలో ఉన్న వాళ్ళని ఆదుకోవడమే నా ధ్యేయం. మంచి రోజు చూసి పాలు పొంగించుకోండి. చాలా థ్యాంక్స్ అండి. మరి అడ్వాన్స్? అడ్వాన్సా? నరుడా, నా ఇంట్లో ఉంటూ నువ్వు ఎక్కడికి పారిపోతావు? ప్రతి నెలా అద్దె సరిగ్గా ఇస్తే చాలు. ఆహా ఆహా, మీరంత మంచివారు సార్. ఒక్కసారి మీ కాళ్ళు ఇలా జరపండి. ఎందుకు? దండం పెట్టుకుంటాను. పెట్టుకున్నారుడా. పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. హలో, నాకు అర్జెంట్ పని ఉంది, వస్తాను. ఆగు బ్రదర్, క్లబ్ కని చిన్నపోతుంది మనం వెళ్ళకపోతే. ఈ రోజు వద్దు బ్రదర్, ఇల్లు మారాను. పైగా నా వైఫ్ నా కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. ఆగు బ్రదర్, ఇంట్లో నీ కొత్త పెళ్ళం గురించి ఆలోచిస్తున్నావు కానీ పాత ముగ్గుల గురించి మర్చిపోతే ఎలా? నువ్వు క్లబ్కి వచ్చేది నీ గురించి కాదు, మా పాత బాకీలు తీర్చడం కోసం. కమార్ బండెక్కు. అది కాదు గురు, ఈ రోజు నా హ్యాండ్ బాగాలేదు. అది పాతింట్లో బ్రదర్. ఇల్లు మారావు, పెళ్లి చేసుకున్నావు. నీ ఇల్లాల అదృష్టం నీకు కలిసి రావచ్చుగా. కంగారు పడకు, నువ్వు ఓడిపోతే అప్పు ఇవ్వటానికి మేమున్నాంగా. తల్లి మహాలక్ష్మి, ఈ పాలు పొంగినట్టే ఈ ఇంట్లో సంతోషం సౌభాగ్యం పొంగి పొరలాలని ఆశీర్వదించు తల్లి. వదినా, చదువుకోవటానికి కుర్చీ తీసుకెళ్ళా? అలాగే తీసుకెళ్ళమ్మా. నాకు కూడా కుర్చీ కావాలక్క. అవసరం లేదు, నువ్వు మంచం మీద కూర్చో. అమ్మాయి హైందవి, తననుకోండి ఇంకా రాలేదత్తయ్య, ఆయన కోసం ఎదురు చూస్తున్నాను. చూడమ్మా, మీ అమ్మను కాస్త కూరగాయలు తరిగి పెట్టమనమ్మా, వంటకు ఆలస్యం అయిపోయింది. అలాగే వదినా. ఈ రోజంతా సామాన్ సర్దటమే సరిపోయిందమ్మా. ఏమిటండి ఇంత ఆలస్యంగా వచ్చారు? ఏం లేదు, ఫ్రెండ్స్ బలవంతం చేస్తే సినిమాకి వెళ్ళాను. ఏ సినిమా బాలేదా? అదోలా ఉన్నారు. అవును, ఏం బాగాలేదు, ఒట్టి సుత్తలాగా ఉంది. స్నానం చేసిరండి, భోజనం పెడతాను. పొద్దునే 200 ఇచ్చిన ఏమైందండి? అది అది క్యాష్. బ్యాంకులో క్యాష్ తక్కువైతేను పే చేశాను. అది కాదులే, నీ మీద జాస్తి ఏ కస్టమర్ ఎక్స్ట్రా పే చేసి ఉంటాను, అది అలా సర్దేశాను అనమాట. నా మీద అంత జాస్ ఉందా? ఏమనుకున్నావు? ఫ్రెండ్స్ బలవంతం చేస్తే సినిమాకి వెళ్ళానా? హాల్లో ఉన్నంతసేపు నేను ఎన్నిసార్లు తలుచుకున్నానో లెక్కలేదు. థ్యాంక్స్ అండి. మీ మనసులో నాకంత చోటిస్తే అంతకన్నా అదృష్టం ఏముంటుంది? నేను చాలా అదృష్టవంతురాలి.